హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుంటేనే మేము బాగుంటాము. ఇంకా టాపిక్ విషయానికి వస్తే, ఇక్కడ కనిపిస్తున్నట్టు పండ్లు అడవి నేరేడు పండ్లు అంటారు. యాక్చువల్గా ఇది పల్లెటూరులో అయితే పల్లెటూరు వాళ్ళు ఏమని పిలుస్తారంటే పరిక్కాయలు అంటారు. కానీ టౌన్లో ఉండే వాళ్ళు, సిటీలలో ఉండే వాళ్ళకి అడవి నేరేడు పండ్లు అంటేనే తెలుస్తుంది. పరిక్కాయలు అంటే సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు కదా, పల్లెటూరులో వాళ్ళకైతే తెలుస్తుంది. ఇవి కొండల్లో అడవిలో ఎక్కువ డిసెంబరు, సెప్టెంబరు, నవంబరు, మన సంక్రాంతి పండుగ వరకు ఎక్కువ అడవిలో కాస్తాయి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. విలేజ్ న్యాచురల్గా దొరుకుతాయి. టౌన్లో అయితే ఇవి కొనుక్కొని తింటారు. పల్లెలో వాళ్ళు ఫ్రీగా చెట్టు దగ్గరికే వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు తినాలనుకుంటే అంతసేపు తిని రావచ్చు. న్యాచురల్గా చూడండి, న్యాచురల్ అడవి నేరేడు పండ్లు చాలా బాగుంటాయి. అక్కడ కనిపిస్తున్నటువంటివి ఆ నల్ల ఉండేటివి ఎక్కువ బాగా మాగిపోయిన కాయలు, లైట్గా ఉండేటివి అవి దోరకాయలు అంటారు. తింటే టేస్ట్ సూపర్ ఉంటాయి. ఇద్దరు కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ పండు మాగిన కాయలు. ఆ పచ్చిగా ఉండేటివి దోరకాయలు, పండుగా ఉండేటివి కొంచెం స్వీట్ బాగుంటాయి. లైట్గా దోరబడినటివి కొంచెం అట్లా స్వీట్ ఉండవు, అట్లా ఒగురు ఉండదు, మీడియం ఉంటాయి. తినడానికి మటుకు సూపర్గా ఉంటాయి. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇన్ని సౌకర్యాలు ఉంటాయి న్యాచురల్గా. టౌన్లో ఉండేవాళ్ళు ప్రతిదీ కొనుక్కొని తినడమే. ఇది పల్లెకు సిటీకి ఉండే తేడా. థ్యాంక్ యూ.